బెస్ట్ వెరికోస్ వెయిన్స్ చికిత్సనే పొందండి. నొప్పి లేని చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు, దత్తాత్రేయ స్వామి గణపతి ఉపాసకులు, అమ్మవారి సేవకులు మురళీధర శర్మ గారు. వారితో మాట్లాడదాం. గురువు గారు నమస్కారం. మహాదేవ్. గురువు గారు, చాలా సందేహాలు నా తరపు నుంచి అనుకోండి, సుమన్ టీవీ ప్రేక్షకుల నుంచి అనుకోండి. శివుడిని విష్ణువుడిని ఒకేసారి పూజించడం ధర్మానికి విరుద్ధం అంటారా? అంటే రెండు దేవుళ్ళ ఫొటోస్ ఉంటాయి గుడిలో కానీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు, ఇంట్లో కానీ, అలా ఒకేసారి పూజించడం తప్పంటారా? అలాగే ఇంకా సందేహం ఏంటంటే గురుగారు, ఎప్పటి నుంచో చిన్నప్పటి నుంచి నేను గుడికి వెళ్తూ ఉంటాను, చాలా మంది వెళ్తూ ఉంటాం, కొన్ని రీజన్స్ తెలియకుండానే గుడికి వెళ్తూ ఉంటారు, చెప్పులు తీసేసి వెళ్తూ ఉంటాం కదా. దీని వెనుక డివోషనల్ రీజన్ ఏంటి, ఆధ్యాత్మిక అర్థం ఏంటి అంటారు? ఇవి సందేహాలు నా తరపు నుంచి అండ్ వ్యూవర్స్ తరపు నుంచి. తప్పకుండా అమ్మా, చాలా మంచి ప్రశ్న. ఎందుకు అంటే శివకేశవులు ఇద్దరు కూడా ఒకసారి పూజించాలా వారిని వద్దా అనేటువంటి విధానంలో వాస్తవానికి కూడా బ్రాహ్మణులకైతే ఎక్కువగా ఆ విధమైనటువంటి ఆలోచన అయితే ఉండదు. అంటే ఈ కులము ఆ కులం అని నేను చెప్పటం లేదు. మెచ్యూరిటీ అంటే ఇప్పుడున్నటువంటి కాలానికి అనుగుణంగా మన వెంకటేశ్వర స్వామి దేవాలయాలలో బ్రాహ్మణులు ఉన్నారు. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో కూడా బ్రాహ్మణులను చూస్తూ ఉంటాం. అంటే ఇక్కడ అడ్డబొట్టు నిలువు బొట్టు ఇది ఎక్కువగా ప్రశ్న. ఇందులో వైష్ణవుల్లో కొందరు యజ్ఞోపవీతం ధరించేటువంటి వారు ఉన్నారు, ధరించని వారు ఉన్నారు. అంటే ఇక్కడ దాన్ని బట్టి బ్రాహ్మణులలో ఏమిటి అంటే, ఇక్కడ బ్రాహ్మణులు అంటే వారు తప్పకుండా కూడా నిత్యము అనుష్ఠానం చేసుకునేటువంటి వారు. లైక్ ఈ విధంగా మనకు గాయత్రి అనేటువంటిది ఉంటుంది. ఓకే, ఈ గాయత్రి ఏదైతే ఉంటుందో వారు బ్రాహ్మణులు, నిత్యము అనుష్ఠానం చేసుకునేటువంటి వారు. ఈ గాయత్రి లేకుండా ఉండేటువంటి వారు దోతులు కట్టుకొని దేవాలయాలలోకి వెళ్ళి, గర్భగుడిలోకి వెళ్ళి పూజలకు మాత్రం పనికిరాదు. వీరు ఏమిటి అంటే అంటే సాక్షాత్తు పరమేశ్వరుడు బ్రాహ్మణుడు ఏం కాదు. అయితే ఇక్కడ విషయం ఏమిటి అంటే, వారిని కొలిచేటువంటి వారు అంటే వారికి ఈశ్వరుడు దైవంగా అని అనుకునేటువంటి వారు ఈ యొక్క జంగము అని అంటారు, జంగాస్ అంటారు, లింగా రైట్. అంటే ఇక్కడ ఆంధ్రాలో ఒక పేరు, తెలంగాణలో. సో వీరు వివాహాలు జరిపిస్తూ ఉంటారు, కార్యక్రమాలన్నీ చేపిస్తూ ఉంటారు. చాలా అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క పరిస్థితి నేను చెప్పేది. అట్లనే ఈ యొక్క మనకు వైష్ణవులలో కూడా ఆ విధమైనటువంటి వారు ఉన్నారు. సో ఇది ఈ విషయం ఎందుకు చెప్పడము అంటే, ఏది ఏమైనను సాక్షాత్తు నారాయణుడు ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అనేటువంటి మంత్రాన్ని చదువుతూ ఉంటాడు నారాయణుడు. మరి ఈశ్వరుడు ఏం చేస్తుంటాడయ్యా అంటే, ఓం నారాయణాయ నమః, ఓం నారాయణాయ నమః. నిత్యము ఇద్దరు ఇదే జపంలో ఉంటారు. ఇది సత్యము. దీనికి సంబంధించి వారి యొక్క పత్ని గాని, వీరి యొక్క పత్ని గాని ఆ యొక్క నారదునితో టెస్టుకు పంపించింది. ఎప్పుడు చూసినా కూడా వీరు జపంలోనే ఉంటున్నారు, నా బొంద ఏం చేస్తారు వీరు, అసలు ఏం జపం చేస్తున్నారు, ఇల్లు అనేటువంటిది కానీ లేదా సంసారం అనేటువంటిది కానీ ఏది విడిచిపెట్టేసి చక్కగా ఏదో కూర్చొని జపంలోనే ఉంటున్నారు, అసలు ఏం జపం చేస్తున్నారు, నువ్వు కనుక్కొని రా అని చెప్పి నారదునికి కబురు పెడితే, నారదుడు వెళ్ళి మన ఈశ్వరుని దగ్గర కూర్చుంటాడు. స్వామి గిట్లా ఉన్నది నా పరిస్థితి, నడి మధ్యలో పోకవక్కలాగా నేను చిక్కుకొని పోయా, ఏమిటి అంటే ఆ మంత్రం ఏమిటి చెప్పండి అని అడిగితే, అప్పుడు నారాయణాయ నమః, ఓం నారాయణాయ నమః అని ఈశ్వరుడు జపం చేశాడు. అప్పుడు ఆయన షాక్, అదేమిటి మీరే కదా లోకాలకు బిగ్ బాస్, మీరు ఓం నారాయణాయ నమః అనే మంత్రాన్ని ఎందుకు చేస్తున్నారు అని ఈ యొక్క నారదుడు అడుగుతాడు. మళ్ళీ ఇదే ప్రశ్న ఇటు వెళ్తాడు విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి, విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళేసరికి మీరేం జపం చేస్తున్నారు తండ్రి అంటే,
ఓం నమ శివాయ. అంటే వారికే లేదు భేదం. మనము సృష్టించుకున్నటువంటిది ఇది. ఇద్దరిని ఒకసారి పూజించుకుంటారా, ఇద్దరు ఒకటే అని పూజించుకుంటారా? కానీ నేను నా కళ్ళారా నేను చూశాను, పీఠాధిపతులు కావచ్చును వారెవరో ఒకానొక సందర్భంలో ఈ యొక్క వైష్ణవ పీఠాధిపతి ఇటు ఈశ్వరుని క్షేత్రము, అటు పక్కన రాముని క్షేత్రం ఉంది. 2 గేట్లు ఉన్నవి. అంటే 2 ఇటు నుండి ఎంట్రన్స్, ఇటు అటు ఇన్ను, ఇటు అవుట్ అన్నట్టుగా. ఓకే. వీరు కేవలం ఈ గేట్ బంద్ చేయండి, గేట్ క్లోజ్ చేయండి అంటే ఒకటి చిన్న గేటు, ఒకటి పెద్ద గేటు. ఓకే గురుగారు. చిన్న గేట్ అనేటువంటిది క్లోజ్ చేసి పెట్టారు, పెద్ద గేట్ ఓపెన్ చేసి పెట్టారు. సో ఈ పెద్ద గేటు ముందు ఈ శివాలయం ఉంది, ఆ పక్కన రామాలయం ఉంది. ఈ వచ్చినటువంటి అతను ఏదో ఇటు లోపలికి రండి స్వామి అంటే ఆ గేట్ తీస్తేనే నేను అటు వచ్చి అటు నుంచి అటు వెళ్ళిపోతా అంటాడు. సో రామునిక దర్వాజా కోలో మే వాహసే ఆత అని చెప్పి అన్నాడు. నేను విన్నా, నేను అక్కడే ఉన్నా ఆ సందర్భంలో. ఇదేమిటి అనుకున్నా. ఇది 2013, 14, 15లో జరిగింది సుమారుగా. సరే అని చెప్పి అనుకున్నాము. ఇక దాని తర్వాత ఏం జరిగిందో ఇక నాకు మనసు బాధ అనిపించి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఎందుకంటే ఇప్పుడు మనము కొన్ని సందర్భాలలో ఎదుటి వ్యక్తి మనసును చూసుకోవాలి. మనం ఏం చేస్తున్నాము, ధర్మో రక్షిత రక్షిత, మనం ధర్మాన్ని కాపాడాలి అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. మనము ఒక మనిషి యొక్క మనసులో ఒక క్వశ్చన్ మనం రైజ్ చేయొద్దు, అంటే రైజ్ చేసే విధంగా మనం చేయకూడదు. అదే విధంగా వానికి ఒక కొత్త డౌట్ అనేది మనం క్రియేట్ చేయొద్దు. ఇది కొత్త డౌట్ నాకు క్రియేట్ చేసినట్టే ఆ వ్యక్తి వల్ల. ఆ రోజు అవును అదే జరిగింది కదా. రెండో విషయం ఏమిటి, మనం చెప్పే విషయము ఎప్పుడైనా ఎదుటి వారికి ఒక మన ఇన్స్పైర్ గా ఉండాలి. ఒక అద్భుతాన్ని మనం చెప్పే విషయం చెప్పాలి, కానీ ఏదో గబ్బు విషయాలు చెప్తే అది పనికిరాని విషయం, అది తప్పు ముచ్చట. ఇద్దరు ఒకటే. ఎవరికి నచ్చినా నచ్చకున్నా ఈ వీడియో చూసేవారు కింద ఎలాంటి కామెంట్ పెట్టినా నాకు బాధ లేదు. కానీ ఒక విషయం ఏమిటి అంటే, ఒకానొక సందర్భంలో ఒక మహర్షి రాముల వారు, అదేవిధంగా ఆంజనేయమూర్తి, సీతమ్మ, లక్ష్మణుడు ఒకానొక సందర్భంలో శ్రీరాముల వారు రావణుని చంపిన తర్వాత ఏదేమైనా రావణాసురుడు బ్రాహ్మణుడు, ఏదేమైనా రావణాసురుడు బ్రాహ్మణుడు, అందులో పైగా శివభక్తుడు. ఇతన్ని చంపిన పాపం నాకెందుకు అని, ఇతని పాపం చంపిన పాపం నాకెందుకని మనకు రామేశ్వరం వెళ్ళి అక్కడ స్నానం చేసి ప్రతిష్ఠ చేసి అక్కడ అభిషేకం చేసుకొని రాముల వారు ఈ బ్రహ్మహత్య పాపం నాకెందుకు అన్నట్టుగా తను అక్కడి నుంచి వెళ్ళే క్రమంలో ఒకానొక మహర్షుల వారు చూస్తే ఈ రాముల వారు సాక్షాత్తు రాముడు, అదేవిధంగా లక్ష్మణుడు ఇద్దరు కలిస్తే సాక్షాత్తు ఈశ్వరుని రూపకంగా, సాక్షాత్తు ఈశ్వరుని రూపకంగా, అదేవిధంగా ఆ యొక్క సీత అమ్మవారు త్రిశూలం రూపకంగా, సాక్షాత్తు ఆంజనేయుడు నంది రూపకంగా దర్శనమిస్తారట ఈ మహర్షులకు. వారు చూసి ఏకదం గూస్ బంప్స్ అయిపోతాయి వాళ్ళకు. ఇదేమిటి రాముల వారు అంటే సాక్షాత్తు ఈశ్వర రూపకంగా దర్శనమిచ్చారు వారికి అక్కడ. అంటే అది వట్టి విషయం కాదు. కనుక అందరూ సమానమే, అందరూ ఒక్కటే. మన మధ్యలో భేదం మనం మన ఈగో ఫీలింగ్ కోసం కానీ మనం యాక్సెప్ట్ చేయొద్దు అనేటువంటిది అంతే తప్ప మరొకటి లేదు. 100కు 100% ఇద్దరిని ఒకసారి పూజించవచ్చు, ఇద్దరి ఫోటోలు పక్కన పెట్టుకోవచ్చును. ఇప్పుడు ఒకసారి అంటే ఇప్పుడు ఎవరి మంత్రం వారికి. పప్పు ఉన్నది, టమాటా పచ్చడి ఉన్నది, ఏదో ఒక కర్రీ ఉంది అక్కడ, అన్ని కలుపుకొని అయితే తినలేం కదా. ఏదో ఒకటి తింటాం, తర్వాత మరొకటి తింటాం. ముందు రామునికి పూజ చేసుకుంటావా చేసుకో, ముందు ఆ శంకరునికి పూజ చేసుకుంటావా చేసుకో, వెంకటేశ్వర స్వామి చేసుకుంటావా చేసుకో. నీ మనసు నీ మనసు ఏది చేస్తే తృప్తి అవుతుందో అది చేసుకో. నేను ఇది చేస్తేనే తృప్తి అని ఒకటి ఫిక్స్ అయిపోతే మీ ఇష్టం. కనుక అలా చేసుకుంటే అద్భుతమైన ఫలితం ఉంటుంది. ఇక చెప్పులు అనేటువంటివి ఎప్పుడైనా మనకు ఉండేటువంటి నెగిటివిటీ మొత్తం చెప్పులతోనే అంటుకొని ఉంటుంది. రకరకాలైనటువంటి ప్లేస్లోకి వెళ్తాము, తిరుగుతాము, వస్తాము, చెప్పులు కానీ షూస్ కానీ వీటిని గేటు బయట విడిచి చక్కగా
పాద ప్రక్ష అంటే కాళ్ళు కడుక్కొని దర్శనానికి వెళ్ళాలి. కొందరు ఇప్పుడే స్నానం చేసిన ఫ్రెష్గా చెప్పులు వేసుకొని గుడి బయట విప్పి కూడా లోపలికి వెళ్తారు. మనం ఇంటి నుండి దేవాలయం వద్దకు వచ్చే క్రమంలో ఎన్ని దాడతాం ఏమో, ఏమైనా ఎవరైనా తిప్పి పారేసి తొక్కుతామో దాడతామో తెలియదు. మన ఇంపాక్ట్ అనేటువంటిది మనతో దేవాలయంలోకి రావద్దు. సో మనకు రావద్దు కనుక కాళ్ళు కడుక్కోవడం అనేటువంటిది సురక్షితము. చెప్పులకు అట్లా చెప్పులను కూడా కడుగుతూ ఉండాలి అంతే. ధన్యవాదాలు గురుగారు. నమస్కారం.